నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. గత 10 రోజుల నుండి యూరియా కోసం సింగిల్ విండో కార్యాలయం చుట్టూ రైతులు తిరుగుతున్నారు. దీంతో విసిగిపోయిన రైతులు ఆందోళనకు దిగారు. ఇవాళ కూడా రైతులు భారీ ఎత్తున తరలివచ్చారు. యూరియా లేదని చెప్పడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారులతో వాగ్వాదానికి దిగారు. తక్షణమే యూరియా ఇవ్వాలంటూ రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. సుమారుగా గంట పాటు రాస్తారోకో చేపట్టడంతో ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులకు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. తక్షణమే యూరియా ఇవ్వాలని పట్టుబట్టారు. అధికారులు పోలీసులు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. యూరియా ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతామని పట్టుపట్టారు. జిల్లా అధికారులు కలగజేసుకుని 1-2 రోజుల్లో సరిపడే యూరియా అందజేస్తామని సముదాయించి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. సోమవారం అంటారు. పిల్లి సంఖ్యలోకి వస్తున్నాం. రోజు పొద్దుగాల 6 గంటలకు వచ్చి 11-12 వరకు ఉంటున్నాం. పోలీసు వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏమంటారు, సోమవారం ఇస్తామంటారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకసారి ఒక పోలీసు వాళ్ళు కానీ సార్ వాళ్ళు ఇట్లా వస్తారు. సోమవారం పంపిస్తాం బాబా అని అంటారు. టోకన్లు వచ్చిన వాళ్ళకే రాస్తున్నాం అని అంటారు. మేము పొద్దుగాల వస్తే ఇంతవరకు టోకన్ మాకు రాయలేదు. ఇప్పుడు బస్ సెంటర్ పోలీసు సార్ వచ్చి సోమవారం రోజు ఇస్తాం అని అంటారు. సోమవారం రోజు ఎన్ని సోమవారాలు అవుతున్నాయి సార్? మమ్మల్ని పట్టించుకునే నాలుగు ఇవ్వలేదు. మళ్ళీ సోమవారం వస్తే అయిపోతుంది. మా పరిస్థితి ఏం చేయాలి సార్? పొద్దుగాల 6 గంటలకు వచ్చినాం. పిల్లలను వదిలిపెట్టి వచ్చినాం. టిఫిన్ లేదు, మా ఛాయ్ లేవు, ఏం లేవు. వచ్చినాం. ఏం మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మేము ఏం చేయాలి సార్? తిరగొట్టి 4 రోజులు అవుతుంది సార్. ఎన్ని బాగులు వచ్చినావు తెలియదు. చెప్పను అయిపోయింది సార్. ఒక 10-20 మందికి ఇచ్చిరో అయిపోయింది సార్ అని చెప్తారు. టోకన్లు రాసిన వాళ్ళకి. మమ్మల్ని ఏది లేదు సార్.